ఇప్పుడు నేను నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను. నెక్స్ట్ పేజ్ తీసుకుని ఆ మెయిన్ షెల్లో ఉన్న సబ్ షెల్స్ని ఇండికేట్ చేస్తాను. లేకపోతే ఓ పని చేస్తాను, ఈ డయాగ్రామ్ ఇక్కడే ఉంచుతాను. ఓకేనా? ఏం చేద్దాం, పేజ్ తీసుకుందామా? ఎస్, ఇది ఇలా మొత్తం ఈ పేజ్ అంతా ఇలా ఉంటుంది కదా. నెక్స్ట్ పేజ్ తీసుకుంటాం. ఎస్, అయితే మీరు నాకు చెప్పండి, న్యూక్లియస్ చుట్టూ యాటమ్ని సర్కిల్గా వేసి, ఓకే, ఆర్బిట్ అని అంటే మెయిన్ షెల్ అని, ఆ మెయిన్ షెల్ లోపల సబ్ షెల్స్ అని అలా చెప్తుంటే మీరు అనుకుంటున్నారు మనం ఒరిజినల్ యాటమ్కి డయాగ్రామ్ వేస్తున్నామని. ఒరిజినల్ యాటమ్ని అసలు మనం కంటితో చూడగలమా? చూడలేం కదా. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి కదా, అది మెయిన్ షెల్లో ఉంటున్నాయి. ఆ మెయిన్ షెల్లోని సబ్ షెల్స్లో ఉంటున్నాయి. తర్వాత నేను చెప్తాను సబ్ షెల్స్లో మళ్ళీ ఆర్బిటల్స్ ఉంటాయి. యాక్చువల్గా ఎలక్ట్రాన్ ఆర్బిటల్లో ఉంటుంది. నా మాట శ్రద్ధగా వినండి. యాక్చువల్గా ఎలక్ట్రాన్ ఆర్బిటల్లో ఉంటుంది. అర్థమైందా? ఆర్బిటల్ ఎందులో ఉంటుంది? సబ్ షెల్స్లో ఉంటుంది. ఈ సబ్ షెల్స్ ఎందులో ఉంటాయి? మెయిన్ షెల్లో ఉంటాయి. సో మెయిన్ షెల్లోని సబ్ షెల్లో ఉన్న ఆర్బిటల్లో ఎలక్ట్రాన్ ఉంటుంది. మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు జనరల్గా మీలో ఎవరినైనా లేదా నన్నైనా సరే జనరల్గా, సార్ మీ ఇంటికి నేను రావాలి, మీ అడ్రస్ చెప్పండి అన్నాను అనుకోండి. జనరల్గా మీరు అడ్రస్ని 3 పార్ట్స్లో చెప్పొచ్చు. 3 పార్ట్స్లో నేను మిమ్మల్ని రీచ్ అవ్వడానికి మీరు అడ్రస్ 3 పార్ట్స్లో చెప్పొచ్చు. ఎట్లా? మీ ఊరి పేరు, ఓకేనా? సరే, మీరు ఊరి పేరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఊరి పేరు వైజాగ్ అని చెప్పేశారు. చెప్పగానే నేను వైజాగ్ వచ్చేస్తాను. ఇది వైజాగ్లో మీరు అంత ఫేమస్ అయ్యింటి. వైజాగ్ రాగానే మీరు తెలిసిపోవడానికి, మీరు నన్ను కలవడానికి రారు. సో వైజాగ్ రాగానే వైజాగ్లో ఏ ఏరియా అని అడుగుతాను. అప్పుడు చెప్తారు, సార్ ఫలానా ఎంవిపి కాలనీ, సార్ డావా గార్డెన్స్, జగదాంబ సార్, బీచ్ రోడ్ సార్, అది సార్ ఇది సార్ అని పర్టికులర్ ప్లేస్ చెప్తారు. సార్ ఆ పర్టికులర్ ప్లేస్కి వచ్చినా సరే మీరు బాగా ఫేమస్ అయ్యేంటి. అక్కడికి వచ్చాక మీ ఇంటి నెంబర్, లేకపోతే మీ స్ట్రీట్ నెంబర్, ఓకేనా, ఇవన్నీ కాకపోతే ఒక నెంబర్ కావాలి, ఫోన్ నెంబర్ చాలా, డోర్ నెంబర్ అంతేనా, ఫ్లాట్ నెంబర్ చాలా. సో విషయం ఏంటి, మీరు అడ్రస్ ఎలా చెప్పారు? మీరు ఎక్కడ ఉన్నారంటే ఏం చెప్తున్నారు? మీరు వైజాగ్లో ఉన్నానని చెప్పారు. అది మీ మెయిన్ షెల్ అనమాట. వైజాగ్లో ఎక్కడున్నారంటే జగదాంబ జంక్షన్ దగ్గర సార్ అన్నారు. అది మీ సబ్ షెల్ అనమాట. సబ్ షెల్. సార్ ఆ సబ్ షెల్లో ఎక్కడున్నారంటే పలానా క్రాంతి అపార్ట్మెంట్స్ అన్నారు. దాని నెంబర్ ఏదో చెప్పారు, పేరు ఏదో చెప్పారు. అది మీ ఆర్బిటల్ అనమాట. మీరు అందులో ఉంటారు. ఇట్లా అనమాట ఇదే విషయం. అర్థమైందా? ఇలా అర్థం చేసుకోవాలి తప్ప యాటమ్ వాస్తవంగా ఎలా ఉంటుంది, దాని డయాగ్రామ్ గీయాలంటే కష్టం. మనం ఎవరూ చూడలేము. మైక్రో పార్టికల్. ఈ పెన్ టిప్లో మీరు రాసే మీ పెన్ ఉంది కదా, మీ పెన్ టిప్ ఎంత చిన్నది. మీ పెన్ టిప్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అనుకున్నారు? లక్షల కోట్ల ఆటమ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆటమ్ యొక్క సైజు అంత తక్కువ. ఓకేనా? మరి అంత తక్కువ సైజు ఉన్న ఆటమ్ లోపల న్యూక్లియస్, దాని చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్స్, వాటి అరేంజ్మెంట్ అర్థం చేసుకోవాలంటే ఒక ప్రాపర్ మెథడ్ ఉండాలా? మళ్ళీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఆటంలో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, ఇది ఫిక్స్. కానీ ఆ ఎలక్ట్రాన్ తిరిగే పాత్ని మెయిన్ షెల్స్ అన్నారు. మెయిన్ షెల్ చాలా సార్, మెయిన్ షెల్లో మళ్ళీ సబ్ షెల్స్ ఉంటాయి. సబ్ షెల్లో మళ్ళీ ఆర్బిటల్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ ఆర్బిటల్లో ఉంటుంది. సార్ ఇదంతా ఎట్లా తెలుస్తుంది? ఒకసారి చూడండి. సో ఆటమ్ యొక్క ఒరిజినల్ డయాగ్రామ్ వేసే ప్రయత్నంలా కాకుండా నేను మీకు ఒక ఆటంలో న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్స్కి పొజిషన్ ఎలా ఇవ్వాలో నేర్పించేస్తాను. ఓకేనా? ఎస్, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, ఇందాక న్యూక్లియస్ చుట్టూ ఆ మెయిన్ షెల్స్ రాశాను కదా, ఆ మెయిన్ షెల్స్ని ఇక్కడ చిన్న గీతలతో ఇండికేట్ చేస్తాను. నౌ వాట్ ఈస్ దిస్? మరొకసారి చెప్తున్నాను, మనం ఆటమ్ స్ట్రక్చర్ వేయట్లేదు. అంటే ఆటమ్ లోపల ఆ షెల్స్కి ఒరిజినల్ డయాగ్రామ్ వేయట్లేదు. ఆటమ్ లోపల ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ని పేపర్ మీద రాసే ప్రాసెస్ నేర్చుకుంటున్నాం. ఆర్ యు రెడీ? ఎస్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? నేను వీటన్నిటిని మెయిన్ షెల్స్ అంటున్నాను. వీటిని ఏమంటున్నాను? మెయిన్ షెల్స్ అంటున్నాను. అంటే మెయిన్ షెల్ నెంబర్ 1
అంటే నా ఉద్దేశం మెయిన్ షెల్ నెంబర్ 1, మెయిన్ షెల్ నెంబర్ 2, మెయిన్ షెల్ నెంబర్ 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్. ఓకేనా? లేదు సార్ నేను మెయిన్ షెల్కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అనకుండా KLMNOP రాస్తాను సార్. KLMNOPQR అట్లా రాసేది తప్పలేదు. ఓకేనా? బట్ ఇది బాగుంటుంది ఇలా రాస్తే. ఓకేనా? సరే సార్, ఇప్పుడు మెయిన్ షెల్స్ కదా సార్. సార్ మరి మీరు ఇందాక మెయిన్ షెల్ లోపల సబ్ షెల్స్ని ఇండికేట్ చేశారు కదా సార్. సరే బాగానే ఉంది. ఇక్కడ దీన్నేమో మెయిన్ షెల్ 1 అన్నారు, మెయిన్ షెల్ 2, మెయిన్ షెల్ 3, మెయిన్ షెల్ 4 అంటూ మెయిన్ షెల్ని ఇండికేట్ చేయడానికి సపరేట్ నెంబర్స్ ఇచ్చాం. ఇప్పుడు నేను ఈ నెంబర్సే లేకపోతే మెయిన్ షెల్ అంటాను సింపుల్గా, ఈ యాటంలోని మెయిన్ షెల్ అంటాను. అప్పుడు వెంటనే మీరు ఏ మెయిన్ షెల్ అంటారు కదా. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకోవాలి. నేను అంటాను ఆ ఎలక్ట్రాన్ ఇందులోని మెయిన్ షెల్లో ఉంది అంటాను. ఫర్ సపోజ్ అప్పుడు ఈ నెంబర్స్ నేను ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు వెంటనే మీరు ఏమనుకుంటారు, సార్ ఈ మెయిన్ షెల్లా, ఈ మెయిన్ షెల్లా, ఈ మెయిన్ షెల్లా, ఈ మెయిన్ షెల్లా అని అడుగుతారు మీరు. ఆ బాధ లేకుండా మనం ఏం చేసాం, మెయిన్ షెల్స్కి నెంబర్స్ ఇచ్చేసాం. ఇప్పుడు నేనేమంటాను, మెయిన్ షెల్ నెంబర్ 3లో ఒక ఎలక్ట్రాన్ ఉంది అంటాను. వెంటనే నీ చూపు ఈ మెయిన్ షెల్ నెంబర్ 3కి వెళ్ళిపోతుంది. అంటే ఖచ్చితంగా నేను నువ్వు మాట్లాడుకుంటున్న ఎలక్ట్రాన్ ఈ థర్డ్ మెయిన్ షెల్లో ఉంది. నెక్స్ట్ డౌట్ ఏమొస్తుంది, థర్డ్ మెయిన్ షెల్లో 3 సబ్ షెల్స్ ఉన్నాయి కదా, మరి మనం మాట్లాడుకుంటున్న ఎలక్ట్రాన్ ఈ 3 సబ్ షెల్స్లో ఏ సబ్ షెల్లో ఉంది? అవునా? అంతే కదా. నేను ఇప్పుడు అంటాను థర్డ్ మెయిన్ షెల్లోని సబ్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, నాకు ఆ ఎలక్ట్రాన్ కావాలి అంటాను. థర్డ్ మెయిన్ షెల్లోని సబ్ షెల్లా? ఓకే, థర్డ్ మెయిన్ షెల్, కానీ 3 ఉన్నాయి కదా సార్, అందులో ఏ సబ్ షెల్ సార్? ఇలా న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నది, మధ్యలో ఉంది, దూరంగా ఉంది, అలా అంటే బాగోదు కదా మరి. ఎందుకంటే నెంబర్ పెరిగే కొద్దీ నెంబర్ పెరిగిపోద్ది. ఇప్పుడు ఫోర్త్ మెయిన్ షెల్లో ఒక సబ్ షెల్లో ఎలక్ట్రాన్ ఉంది అంటాను. ఇప్పుడు సార్ వాట్ ఎలక్ట్రాన్ యూ వాంట్ అంటే ఐ నీడ్ ఏ ఎలక్ట్రాన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వన్ ఆఫ్ ద సబ్ షెల్స్ ఆఫ్ ఫోర్త్ మెయిన్ షెల్ అంటాను. ఫోర్త్ మెయిన్ షెల్లో 4 సబ్ షెల్స్ ఉన్నాయి, అందులో ఏ సబ్ షెల్ ఎలక్ట్రాన్ కావాలి మీకు అంటే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, మెయిన్ షెల్స్ని ఇండికేట్ చేసినట్టుగానే సబ్ షెల్స్ని కూడా ఇండికేట్ చేయడం రావాలి, దానికి ఓ మెథడ్ ఉండాలి. సో సబ్ షెల్స్ని ఇండికేట్ చేయడానికి ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఉంది. దానికి సింబల్ ఎల్ అన్నమాట. ఎట్లా సార్ అంటే ఇదిగో చూడండి, ఎల్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేసి ఇస్తాము. 0 1 2 3 4 5 సరిపోతాయి. ఓకేనా? 4 వరకు సరిపోతాయి. ఏంటి సార్, అదేంటి సార్? సరే సార్, నెంబర్లు సరిపోతాయి అంటే పేర్లు కూడా ఉన్నాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆ సబ్ షెల్ని ఎస్ సబ్ షెల్ అంటాము. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే పి సబ్ షెల్, డి సబ్ షెల్, ఎఫ్ సబ్ షెల్, జి సబ్ షెల్ అలా అంటుంటాం. మీకు జీతో కూడా పని ఉండదు, ఎఫ్ వరకు సరిపోతాయి ప్రస్తుతానికి. ఓకేనా సార్? అంటే ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం టైం ఉంది నాకు. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2లో ఈ సబ్ షెల్ ఉంది కదా, నా ఉద్దేశం దీని పేరు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అంటే సెకండ్ మెయిన్ షెల్లో 2 సబ్ షెల్స్ ఉన్నాయి. మరి ఆ రెండింటికి సపరేట్ పేరు ఇవ్వాలి కదా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి. సార్ 0 1 ఎలా ఇచ్చారు? చెప్తాను. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3లో అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అలా అనమాట. ఆ 3. సార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4లో 4 ఉన్నాయి, వాటికి పేరేమిద్దాం? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3, 4 వచ్చాయి. అర్థమవుతుందా? అంటే మీరే చెప్పండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఎల్ వాల్యూ మ్యాక్సిమం ఏమైంది? 3 అయింది. అంటే 4 - 3 4 - 1
3 అంటే విషయం. అలాగే n వాల్యూ 3 అయితే l వాల్యూ మ్యాక్సిమం ఎంత అయింది 2. సో సింపుల్ నాన్న. సింపుల్ ఏంటి, మెయిన్ సెల్ నెంబర్ ఎంత అయిందో, మెయిన్ సెల్ నెంబర్ ఎంత ఉంటే l వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వాలి 0 to n-1. మెయిన్ సెల్ నెంబర్ n అయితే ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ మెయిన్ సెల్ నెంబర్ if main cell number is equal to n, then sub shells ఏమేమి ఉంటాయి, sub shells ఏమేమి ఉంటాయంటే 0 to n-1 వరకు ఉంటాయి. మర్చిపోకండి, ఇది చాలా జాగ్రత్తగా అబ్జార్బ్ చేయండి ఈ విషయాన్ని మీరు. మెయిన్ సెల్ నెంబర్ n అయితే సబ్ షెల్స్ 0 నుంచి n-1 వరకు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ. ఎగ్జాంపుల్ మెయిన్ సెల్ నెంబర్ 3 అంటే సబ్ షెల్స్ నువ్వేం చేయాలి 0 నుంచి 3-1 వరకు రాయాలి. అంటే l వాల్యూ 0, l వాల్యూ 1, l వాల్యూ 2 ఆ మూడే ఉంటాయి. అంటే l వాల్యూ 0 అంటే ఎవరు ఉంటారు, s ఉంటుంది. ఎవరు ఎస్ ఉంటుంది, కానీ థర్డ్ సెల్లో ఉన్న ఎస్ కదా, దాన్ని 3s అంటాం. ఎల్ వాల్యూ 1 అంటే ఎవరు, ఎల్ వాల్యూ 1 అంటే ఎవరు పి. మరి థర్డ్ సెల్లో ఉన్న పిని ఏమనాలి 3p. ఎల్ వాల్యూ 2 అంటే ఎవరు, ఎల్ వాల్యూ 2 అంటే డి. థర్డ్ సెల్లో ఉన్న డిని ఏమంటాం 3d. అట్లా అనమాట, లైక్ దట్. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ ఈ కిందే రాస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ సెల్ నెంబర్ 4 అన్నారు. మీకు తెలుసు మెయిన్ షెల్లో సబ్ షెల్స్ ఉంటాయని, మెయిన్ షెల్లో సబ్ షెల్స్ ఉంటాయని. కానీ ఆలోచన చేయండి, మెయిన్ షెల్ నెంబర్ n అయితే సబ్ షెల్స్ ఏముంటాయి 0 to n-1 ఉంటాయి. ఓకే, అంటే ఎల్ వాల్యూస్ ఏముంటాయి, ఎల్ వాల్యూ 0, నెక్స్ట్ ఎల్ వాల్యూ 1, నెక్స్ట్ ఎల్ వాల్యూ 2, నెక్స్ట్ ఎల్ వాల్యూ 3. 4-1 అంటే 3 కదా, అవే ఉంటాయి. కానీ మీరే చెప్పండి, ఎల్ వాల్యూ 0 అంటే ఇది ఏ సబ్ షెల్, దాని పేరే పెట్టావు ఎస్ సబ్ షెల్ అన్నావు. ఓకే సార్, కానీ 4th లో ఉన్న ఎస్ సబ్ షెల్ కదా, దాన్ని 4s అనాలి. ఎల్ వాల్యూ 1 అంటే పి సబ్ షెల్, 4th మెయిన్ షెల్ లో ఉన్న పి సబ్ షెల్ ఏమనాలి 4p అనాలి. ఎల్ వాల్యూ 2 అంటే డి సబ్ షెల్, 4th మెయిన్ షెల్ లో ఉన్న డి సబ్ షెల్ ని 4d అనాలి. ఎల్ వాల్యూ 3 అంటే ఎఫ్ సబ్ షెల్, 4th మెయిన్ షెల్ లో ఉన్న ఎఫ్ సబ్ షెల్ ని 4f అనాలి. సో నాన్న సింపుల్ నాన్న, సబ్ షెల్స్ కి ఎస్పీడిఎఫ్ అని పేర్లు పెడుతున్నాం, కాదనట్లేదు. కానీ మెయిన్ షెల్ నెంబర్ బట్టి ఇప్పుడు థర్డ్ మెయిన్ షెల్ లో ఉన్న ఎస్ ని 3s, థర్డ్ మెయిన్ షెల్ లో ఉన్న పి ని 3p, 3d అలా అన్నమాట. 4th మెయిన్ షెల్ లో ఉన్న ఎస్ ని 4s, 4p, 4d, 4f. 5th మెయిన్ షెల్ లో ఉన్న ఎస్ ని 5s, పిని 5p, 5d, 5f అట్లా అనమాట. ఇది ఓకే, ఫైన్, వెరీ గుడ్. ఎస్, ఇప్పుడు మీకు ఒక ఇది ప్రాపర్గా అంటే ప్రతిసారి యాటమ్ అనగానే ఇలా సర్కిల్స్ వేసుకుని అర్థం చేసుకోవాల్సిన పని. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇక్కడ ఇలా సర్కిల్స్ వేసుకుని అర్థం చేసుకోవాల్సిన పని లేదు. మనకి బై డిఫాల్ట్ రాయడం వచ్చేస్తుంది. ఏ యాటమ్ లోపలైనా ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ ని పేపర్ మీద రాయడం రావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏ యాటమ్ అయినా ఇప్పుడు యాటమ్ పేరు చెప్పగానే మీకేం తెలుస్తుంది, నేను ఇప్పుడు సోడియం యాటమ్ అంటాను. సోడియం యాటమ్ అనగానే మీకు సోడియం యాటమిక్ నెంబర్ 11 అని తెలుసు. 11 ప్రోటాన్స్, 11 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఆ 11 ఎలక్ట్రాన్స్ ని ఎలా అరేంజ్ చేయాలి, ఖచ్చితంగా న్యూక్లియస్ చుట్టూ మెయిన్ షెల్లో సబ్ షెల్లో ఆర్బిటల్స్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 11 ఎలక్ట్రాన్స్ అక్కడే రాయాలి. కానీ పేపర్ మీద రాసే పద్ధతి నేర్చుకుంటున్నాం మనం. ఓకేనా. సో ఒక యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ ని పేపర్ మీద రిప్రజెంట్ చేస్తే దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. సో ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి కూడా ఈ ఐడియా ఉండాలి. నేను ఇప్పుడు అదే నేర్పబోతున్నాను. ముందు మీకు అరేంజ్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇంతకు ముందు చెప్పాను, బలంగా చెప్పాను, ఇక్కడ నేర్చేసుకోండి. ఇప్పటి వరకు కొంచెం స్పీడ్గా చెప్తున్నాను అనుకున్నా సరే, ఇప్పుడు మళ్ళీ స్లోగా డీటెయిల్గా ప్రాపర్ ఆర్డర్లో చెప్తాను, ఫాలో అవ్వండి. నాన్న, మెయిన్ షెల్ నెంబర్ ఎంత ఉంటే సబ్ షెల్స్ అన్ని ఉంటాయి. ఇది బొరకెక్కిందా లేదా మీకు?
ఇప్పటిదాకా మెయిన్ షెల్లో సబ్ షెల్స్ ఉంటాయని తెలుసు మీరు, కానీ అసలు పాయింట్ వినండి. మెయిన్ షెల్ నెంబర్ ఎంత అయితే సబ్ షెల్స్ అన్ని ఉంటాయి. మెయిన్ షెల్ నెంబర్ 1 సబ్ షెల్ 1, మెయిన్ షెల్ నెంబర్ 2 సబ్ షెల్స్ 2, మెయిన్ షెల్ నెంబర్ 3 సబ్ షెల్స్ 3, మెయిన్ షెల్ నెంబర్ 4 సబ్ షెల్స్ 4, లైక్ దిస్. అయితే ఇప్పుడు చూడండి, మెయిన్ షెల్ నెంబర్ 1 అయితే సబ్ షెల్స్ కూడా ఒకటే ఉంటుంది, అది మొదటిది అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఎస్ రాస్తున్నాను. మెయిన్ షెల్, మరోసారి చెప్తున్నాను శ్రద్ధగా వినండి. మెయిన్ షెల్ నెంబర్ 1 అయితే సబ్ షెల్స్ ఎన్ని ఉంటాయి? 1. అది ఏమై ఉంటుంది సార్? ఫస్ట్ది. మీకు రాసే మెథడ్ నేర్పుతున్నాను. సో ఫస్ట్ మెయిన్ షెల్లో ఉన్న ఎస్ సబ్ షెల్ అని చెప్పడానికి దీన్ని 1s అన్నాను, అంతే. ఇంకా ఫస్ట్ మెయిన్ షెల్లో ఇంకేమీ ఉండవు, ఇంకేమీ లేవు. ఓకేనా? మెయిన్ షెల్ నెంబర్ 2 అంటే సబ్ షెల్స్ 2 ఉంటాయి, అది మొదటిది రెండోది అయి ఉంటాయి. కాబట్టి ఎస్ పి, హ్యాపీ. కానీ సెకండ్ మెయిన్ షెల్లో ఉన్న ఎస్ సబ్ షెల్ ఏమనాలి? 2s అనాలి. సెకండ్ మెయిన్ షెల్లో ఉన్న పి సబ్ షెల్ ఏమనాలి? 2p అనాలి. మెయిన్ షెల్ నెంబర్ 3 అంటే సబ్ షెల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి, కానీ అవి వరుసగా ఎస్ పి డి అయి ఉంటాయి. ఎస్ పి డి. కానీ థర్డ్ మెయిన్ షెల్లో ఉన్న ఎస్ కాబట్టి 3s, థర్డ్ మెయిన్ షెల్లో ఉన్న పి కాబట్టి 3p, థర్డ్ మెయిన్ షెల్లో ఉన్న డి సబ్ షెల్ కాబట్టి 3d. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్ ప్రాపర్లీ. లైక్ దిస్ నానా, లైక్ దిస్. ఇలా వెళ్ళిపోతుంది కాన్సెప్ట్. ఫోర్త్ మెయిన్ షెల్, ఫోర్త్ మెయిన్ షెల్లో ఏముంటాయి? 4 ఉంటాయి. అవి ఏమై ఉంటాయి? ఎస్ పి డి ఎఫ్, 4s 4p 4d 4f. మీకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుందా? తర్వాత ఇంతే కాన్సెప్ట్. ఫిఫ్త్ మెయిన్ షెల్లో సబ్ షెల్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. అవి ఎస్ పి డి ఎఫ్, తర్వాత రాస్తే ఇంకోటి జి, దాని నెంబరు, దాని ఎల్ వాల్యూ 4. కానీ నేను ముందుగా ఎందుకు రాయలేదంటే ప్రస్తుతానికి పీరియాడిక్ టేబుల్లో మనకి నేచర్లో న్యాచురల్గా కానీ సైంటిఫిక్గా కానీ మనకి ఏవైతే ఎలిమెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటి కాన్ఫిగరేషన్ రాయడానికి ఇది అక్కర్లేదు, సరిపోతున్నాయి కాబట్టి నేను రాయలేదు. సరే, అయితే ఎస్ పి డి ఎఫ్ జి. కానీ ఫిఫ్త్ మెయిన్ షెల్లో ఉంది కాబట్టి 5s 5p 5d 5f 5g అండ్ సో ఆన్. ఇట్లానా ఇలా రాసుకుంటూ వస్తాం. సో గమనించండి, ఇవి మెయిన్ షెల్స్, ఆ మెయిన్ షెల్స్లో ఉన్న సబ్ షెల్స్. ఓకేనా? అయితే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే ప్రతి సబ్ షెల్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయి అనేది ఒక పర్టికులర్ నెంబర్ అన్నమాట. అంటే ఒక ప్రతి సబ్ షెల్లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పడతాయి. ఎట్లా ఇక్కడ రాస్తాను, maximum number of electrons. నేను యాక్చువల్గా ఆర్బిటల్ అని ఒకటి ఉంది, దాన్ని ఇప్పుడే లింక్ చేయట్లేదు. ఈరోజు లెట్స్ ఫిక్స్ అవర్ కాన్సెప్ట్ టు మెయిన్ షెల్ అండ్ సబ్ షెల్. ఆర్బిటల్ని దీనికి నేను యాడ్ చేస్తాను, ప్రస్తుతం అంత కన్ఫ్యూజ్ అయిపోకుండా, ఫస్ట్ టైం లెర్నర్స్ కదా. సో మెయిన్ షెల్ సబ్ షెల్ వరకు నేను ఇప్పుడు ఏమంటున్నాను, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్ షెల్. ఒక సబ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం పడతాయంటే మీకు డైరెక్ట్గా చెప్తున్నాను, దానికి ఫార్ములా కూడా ఉంటుంది, బట్ డైరెక్ట్గా చెప్తున్నాను. ఎస్లో మ్యాక్సిమం 2 పడతాయి, మ్యాక్సిమం చెప్తున్నాను, అంతకన్నా తక్కువ ఉంటే వేయొచ్చు మీరు. పిలో 6 పడతాయి, డిలో 10 పడతాయి, ఎఫ్లో 14 పడతాయి. ఇవి ఎగ్జాంపుల్ చాలు మనకు పీరియాడిక్ టేబుల్లోని ఎలిమెంట్స్ అన్నిటికీ కాన్ఫిగరేషన్ రాయడానికి, అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఇవి చాలు. నాన్న ఎస్లో మ్యాక్సిమం ఎన్ని పడతాయి? 2. పిలో ఎన్ని పడతాయి? 6. డిలో ఎన్ని పడతాయి? 10 14. ఇప్పుడు ఫర్ సపోజ్ తర్వాత క్లాస్లో నేను మీకు ఇవి ఎలా నింపాలో చెప్తాను, ఎలక్ట్రాన్స్ నింపే ఆర్డర్ చెప్తాను. కానీ ఆ నింపేటప్పుడు మనం ఏం చేయాలి,
నింపేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియంకి 11 కదా ఎలక్ట్రాన్స్, 11 ఎలక్ట్రాన్స్ నింపేటప్పుడు ఎట్లా నింపాలి సార్ అంటే ఇదిగోండి ఇలా నింపుకుంటూ వస్తాం. ముందు లో లెవెల్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, లో ఎనర్జీ లెవెల్ నుంచి హై ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కానీ ఎస్లో నా దగ్గర 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మర్చిపోకండి. అప్పుడు ఎస్లో ఎన్ని ఇస్తాను, 1s2, ఎస్లో 2 పడతాయని చెప్పాను, 2s2, పిలో ఎన్ని పడతాయి, 2p6, సరే 10 అయిపోయాయి. 10 ఇంకొకటే ఉంది, అది నెక్స్ట్ 3s1 అంతనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి సోడియం కాన్ఫిగరేషన్ ఏంటి, సోడియం కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s1, మిగతాయి రాయక్కర్లా ఇంకా ఎలక్ట్రాన్స్ ఉన్నవి. సో సోడియం ఆటంలో ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ ని ఇలా రిప్రజెంట్ చేశాం కదా, దీన్నే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. సో ఇవి నింపడానికి ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది, ఆల్బా ప్రిన్సిపల్ అంటాము. నేను మీకు ఆర్బిటల్స్ గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పి అది కూడా నేర్పిస్తాను. వీఆర్ గోయింగ్ టు రాక్, ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.